ఇప్పుడు మన భారతదేశంలోని మన బ్రెయిన్‌లు లాక్ చేయబడ్డాయన్నమాట. చిప్ లాక్ అయ్యని చాలామంది మేధావులు అంటున్నారు. మన బ్రెయిన్ చిప్ లాక్ అయిందని అంటున్నారు. ఎందుకంటే మనం ఒకే మనస్తత్వంతోటి ఒకే కులంలో పెళ్ళిళ్ళు, ఆయా కులాల తదితరులు ఒకే వృత్తి చేయడం మెదళ్ళు బంధించబడ్డాయని చెప్తున్నారన్నమాట. ఎదుగుదల లేని రోగభరితమైన సంతానాన్ని అందిస్తున్నా సరే, మనం మన సమూల శక్తిని, క్రియాశీల శక్తిని, భావ ప్రకటన శక్తిని మన పుడుతున్న భవిష్యత్తు పిల్లలకి సంక్రమించట్లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిజెనెటిక్స్, యూనిజెనెటిక్స్ ఇలాంటివన్నిటిని పరిశోధన చేసిన వాళ్ళు మానవ మెదడు చిప్ లాక్ అయిందని చెప్తున్నారన్నమాట. ఒక అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన జిమ్మీ కార్టర్ని మనం చూస్తే ఆయన 95 సంవత్సరాల వరకు విపరీతంగా కష్టపడ్డారు. ఆయన ఒకసారి ఆయన గురించి చూద్దారన్నమాట. చూద్దారి అంటే బ్రెయిన్ చిప్ లాక్ చేయకుండా ఉంటే బ్రెయిన్ తన శక్తి మేరకు మెదడు క్రియాశీలకంగా వదిలేస్తే ఎలాగ చేయగలుగుతుందో ఉదాహరణ అనమాట ఈ జిమ్మీ కార్టర్. ఈ జిమ్మీ కార్టర్ ఏ ఫుల్ లైఫ్ అనేది ఒక కథ అనమాట. జిమ్మీ కార్టర్ ఒక తండ్రి వేరుశనగకాయలు బాగా పండించారు అయితే అనమాట. ఇంట్లోని వడ్రంగి పనులు చేసేవన్నమాట. చెప్పులు తయారు చేసుకునేవారు. ఇంట్లోనే మోచీలాగా చెప్పులు ఇంట్లో అన్ని పనులు చేసుకునేవారు. ప్లంబర్లా పనిచేసేవారు, చెప్పులు బాగా చేసుకునేవారు, వడ్రంగి పని చేసేమాట. అలాగే ఆయన తల్లి కూడా జిమ్మీ కార్టర్ తల్లి కూడా నర్సు. మంచి వంటలు చేసేవారు అనమాట. అన్ని పనులను తిట్టనమాట. అలాగా ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు కూడాను విభిన్న మానసిక శారీరక శక్తిని కూడాను డెవలప్ చేసుకోగలిగారు. ఆయన చిన్న వయసు నుంచి వేరుశనగ పంట యొక్క పని చైతన్యాన్ని మెదడుకెక్కించాడు. తండ్రిలా షూ మేకర్ అయ్యాడు. బ్రహ్మాండమైన నేవీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యమాట జిమ్మీ కార్టర్. అన్నింటికి మించి 95వ సంవత్సరం వరకు తాను చేపట్టిన స్వతంత్ర సంస్థకి హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ తరపున కార్పెంటర్గా ఎన్నో దేశాల్లోని ఇల్లు కట్టారన్నమాట. 400 పైగా ఇల్లులు స్వయంగా కట్టాడు. ఈ పనులన్నీ చేస్తూ 22 పుస్తకాలు రాశారన్నమాట. 47 వరకు ఇంటి సమీపంలో స్కూల్లో పాఠాలు చెప్పారన్నమాట. అలాగే గొప్ప ఉపన్యాసకుడు. వీటన్నిటితో పాటు జార్జియా స్టేట్ గవర్నర్. తర్వాత అమెరికాకి 39 అధ్యక్షుడు అనమాట. ఇదంతా మెదడు యొక్క బలంతో క్యాన్సర్ చేయించి 100 సంవత్సరాలు బతికాడనమాట. అది ఇలాగ మెదడుని మనం చిప్ లాక్ చేయకుండా అంటే రోజుకి ఇన్ని పనులు చేస్తావు, ఇంతే చేస్తాను తీసుకోకుండా ఉంటే జిమ్మీ కార్టర్ లాగా 100 సంవత్సరాల వరకు మనం రకరకాలుగా ఆయన కార్పెంటర్ అయ్యాడు, వేరుశనగ పంటలు పండించాడు, 400 పైగా ఇల్లు కట్టాడు, 22 పుస్తకాలు రాశాడు, స్కూల్లో పాటలు చెప్పాడు. అలాగే అన్ని పనులు చేసామన్నమాట. అందుకని మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఉంటున్నా మనం తప్పులు జరగకుండా మనం మనిషిలా ప్రవర్తిస్తే మనం పని మాయమే క్రమంగా మానవాళి ఆర్టిఫిషియల్కి బానిస అవ్వకుండా ఉండాలంటే మన మెదడుని లాక్ చేయకుండా ఉండాలన్నమాట. చిప్ లాక్ చేసుకోకుండా ఉండాలి. ఇప్పుడు మన భారతదేశంలో ఏంటంటే ఒకే కులంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలని క్రియాశీలకంగా లేకపోవడం వల్ల ఆయా కులాల్లో వృత్తిలో చేయాలని ఇలాంటిగా మనం చిప్ లాక్ చేసుకుంటే బతుకుతున్నాం అనమాట. అలా కాకుండా జిమ్మీ కార్టర్ లాగా అన్ని పనులు చేసుకుంటూ క్రియాశీలంగా భావప్రకటన స్వేచ్ఛతోటి, సమూల శక్తితోటి, తన అనుభవాలతోటి, జన్యుపరమైన మార్పులతోటి, DNA, RNA లాంటివి ఉంటాయి కదా, మన తాత ముత్తాల నుంచి అమ్మమ్మ నుంచి వస్తాయి కదా, ఆ యొక్క జన్యు శక్తి పవర్ తోటి మనం క్రియాశీలంగా అనుభవంతో, ఆలోచనతో, కమ్యూనికేషన్ శక్తితోటి మనం పనిచేయాలన్నమాట. అప్పుడే మన 21వ శతాబ్దాన్ని మన భారతీయులు విజయం సాధించగలరు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.